హుడ్ టైపు కిచెన్ అనమాట. కిచెన్లో గేమ్స్ ఆడతారు కదా, అది అంతా హుడ్ టైపు, హుడ్తో చెక్కతో తయారు చేసింది ఇదంతా. మీకు గిటార్ చూపిస్తాను నేనైతే. ఇది కూడా రెంట్కి ఇస్తారు. ఇదిగోండి, ఇది ఒరిజినల్ గిటారు. చూడండి ఎలా ఉంది, ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది, నాకు చాలా నీట్గా అనిపించింది. జస్ట్ మీకైతే చూపిస్తాను నేను, చూడండి. ఓకే, సో మనమైతే ఇందులో పెట్టేస్తాం. ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఏంటది, మన బుర్రలు ఉంటాయి చూసావా, అవి కపాలాలు అంటారు చూసావా, డమ్మీ కపాలాలు. చూడండి సౌండ్ వస్తుంది మీకు, డమ్మీ ఇవన్నీ ఇవి చూపిస్తారు సినిమాలో ఒరిజినల్ లాగా. తర్వాత ఇంకా పైకి ఇంకా మన ఎముకలు ఉన్నాయి చూసావా, రిబ్ గేజ్ అది అంతా. తర్వాత ఇదే డమ్మీ హార్ట్, ఇది ఇవన్నీ క్లాత్స్, హాస్పిటల్ సంబంధించింది అనమాట ఇవి. ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇవి బోర్డ్స్ ఉన్నాయో, ఒక బోర్డు తీస్తాను నేనైతే. థియేటర్ది ఇది. తర్వాత ఈ వెంకటేశ్వరరావు MLLB అంట. అంటే ఇది మన ఇంటి దగ్గర బోర్డు ఉంటుంది కదా, ఎవరైతే ఇంటి పేరుని ఇల్లు కడతారో ఆ బోర్డు, డమ్మీ బోర్డులు ఇవి అంటిస్తారు ఇంటికి. ఇంకా ఇది హాస్పిటల్ సంబంధించిన బోర్డు, ఇది ఆపరేషన్ థియేటర్ డమ్మీకి. ఏదన్నా ఒక హౌస్ ఉందనుకో, హౌస్లోని హాస్పిటల్ సెటప్ వేసి దానిపైన ఆపరేషన్ థియేటర్ అని అతికిస్తారు. అది హాస్పిటల్లో లుక్ వచ్చింది అన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తే ఇవ్వండి గంటలు, ఇవన్నీ చూడండి, ఇవన్నీ గంటలు. ఓల్డ్ మాల్ గంటకి అదే ఇది నడుము కట్టుకొని డ్యాన్స్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇవి వాటర్ బాటిల్స్ ఇవి వచ్చేసి ఓల్డ్ మోడల్ వాటర్. మనం మీకు ఎలా చెప్పాలంటే, ఆర్మీ ఉందనుకో, ఆర్మీలో వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తారా, ఆ బాటిల్స్ ఇది దీనికి ఇది పెట్టేసి ఉంది. సో మీకే జస్ట్ నేను ఇలా చూపిస్తున్నా, చూడండి. ఇవి చాట్లు ఇవి మామూలుగా. సో అక్కడికి వచ్చేస్తే సిలిండర్, అవి డమ్మీ సిలిండర్ అనమాట, ఒరిజినల్ కాదు. ఇవన్నీ బిందులు, స్టీల్ బిందులు, ఇవన్నీ స్టీల్ బిందులు. తర్వాత గిన్నెల స్టాండ్ స్టీల్ది, గిన్నెల క్యారేజీలు, తర్వాత ఇవన్నీ గ్లాసులు, ముంతలు, తర్వాత లోటాలు. ఈ మూవీ స్టార్టింగ్ అయినప్పుడు క్లాప్ కొడతారు కదా, ఇదే క్లాప్. ఏంటంటే సీన్ నెంబర్ 1, షార్ట్ 2, టేక్ 3 అని చెప్పి క్లాప్ కొట్టి అప్పుడు షార్ట్ చేస్తారు కదా మూవీ. ఇది క్లాప్. ఈ ఒరిజినల్ వెంటకి తీసుకెళ్తారు, వెంట తీసి ఇక్కడ మార్చుకుంటారు, మూవీని మార్చుకొని, సీన్ మార్చుకొని, షార్ట్ మార్చుకొని, టేక్ ఏది రాసుకుంటారు, డేట్లు. ఇక్కడికి వచ్చేసిన అయితే రేడియో, పురాతన రేడియోస్ అనమాట ఇవి. 90sలో ఎప్పుడు ఇలాంటి రేడియోస్ ఇప్పుడు దొరకడం చాలా కష్టం. ఇవి చూడండి, ఈ రేడియోస్ అన్నీ మీకు ఒకటి చూపిస్తాను నేను.
రేడియో పాతకాలంది పోయింది మొత్తం అంతా అసలు. ఇప్పుడు ఇది ఈ రేడియో, ఇవన్నీ డమ్మీ రేడియోస్ అనమాట. వర్క్ అవ్వట్లే, వర్క్ అయినా ఉన్నాయి, వేరే రూమ్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ పాతకాలం. తర్వాత ఈ టెలిఫోన్స్ అనమాట. మనం పాత మూవీల్లో టెలిఫోన్స్ చూస్తారు కదా, స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో అవి రాకముందు ఈ ఫోన్స్ ఇవన్నీ మనం రూపాయి కాయిన్ వేసుకోవడం, నెంబర్ కొట్టుకోవడం, డైల్ చేసుకోవడం ఆ ఫోన్స్ ఇవన్నీ. ఇగో ఇది కాయిన్ది. తర్వాత ఇవి కూడా ఫోన్స్, ఇవి సేమ్ అదే ఫోన్స్. ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోన్ చూపిస్తాను, నేను ఫోన్ చూపిస్తా. ఏంటిది సోనీ అనమాట, పానాసోనిక్. నెంబర్ డైల్ చేసుకోవడం, తర్వాత కాల్ చేసుకోవడం. వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు పాతకాలం ఫోన్ అనమాట. అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ నాకు చూసారా, ఇటువంటి పాత వస్తువులన్నీ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టడం చాలా గ్రేట్ అసలు. ఇది ఈ ఫోన్, ఇది డిఫరెంట్ ఫోన్స్. ఇది ఒకటి పానాసోనిక్, ఇలా తీసి ఇలా పెట్టేది. తర్వాత ఇంకా బాగా పురాతన కాలం మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోన్ సింపుల్ అదే చెప్పాలంటే మీకు ఎలా కొట్టి, ఇది మీ ఫర్ నెంబర్ చెప్తాం. ఈ తర్వాత 6, తర్వాత 3, మళ్ళీ 3, 5, 6, 3, 4, 2 ఈ చివరి వరకు చెప్పాలి. పాతకాలం ఫోన్ అది నెంబర్ డైల్ చెప్పిన తర్వాత పోయింది. ఇది ఓల్డ్ మోడల్ ఫోన్. తర్వాత బుక్స్, ఈ బుక్స్ కూడా రెంట్కి ఇస్తారు. ఈ డమ్మీ బుక్స్ అనమాట. కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని డమ్మీ. టెలిఫోన్స్ అవన్నీ ఫైల్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, కూడా చూపిస్తా. చెక్కతో చేసింది నిజమే. ఇది ఓపెన్ నేషనల్ కార్తికేయ టేక్ ఫుడ్ అండ్ కుంఫు ఛాంపియన్షిప్ 2024. సో ఏంటంటే సేమ్ ఇదే, పైన స్టిక్కర్ మార్చి వీళ్ళు ఇస్తారు అవార్డ్స్. ఇది 3 సింహాలు అంటే చూసాం, 3 సింహాల బొమ్మ మనం కోర్టులో యూజ్ చేసేది, తర్వాత పోలీస్ స్టేషన్లో యూజ్ చేసేది. తర్వాత ఈ గ్లోబ్స్, ఇది ఒక గ్లోబు, ఇది వేరే గ్లోబ్ అనమాట. తర్వాత ఇవన్నీ కప్పులు, మనం తెలిసినప్పుడు ఇస్తారు కదా కప్పులు, చూడండి డమ్మీ కప్పులు. డిఫరెంట్ కప్పులు, ఇది ఒక కప్పు, ఇది. తర్వాత ఇవి వచ్చేసి మనం ఆఫీస్ సెటప్, ఆఫీస్, స్కూలు, కాలేజు, ఆఫీస్ ఉంటుంది చూసా ఉన్నప్పుడు ఇవి పెన్స్ పెట్టుకోండి ఇవి. తర్వాత ఇది ఏమైనా టిష్యూ పేపర్ పెట్టుకుని క్లాక్ టైపు, ఈ ఫ్లాగ్ సంబంధించింది ఇవన్నీ. ఇంకా తర్వాత స్టాంప్ వేసేది, క్యాల్కులేటరు, ఇది మనం తూచుకుండేది డస్టరు, ఇది కాలింగ్ బెల్. మనం ఏమైనా ప్యూన్స్ ఉంటారు చూసావా, ప్యూన్స్ని పిలవాలి. ఇదైతే మన పోలీస్ సైనర్ అనమాట, పోలీస్ ఉంటుందా జీప్ అని పెట్టేది. ఇది వచ్చేసి ఆంబులెన్స్. ఇది వర్కింగే, మనం తర్వాత వైర్ కనెక్ట్ చేసుకుంటే ప్లగ్ పెట్టి వర్క్ అవుతుంది. తర్వాత ఇది ఆఫీస్ సూట్ కేసు. ఇది మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సూట్ కేసు అనమాట. మూవీస్లో చూపిస్తారు కదా, డబ్బులు సూట్ కేసులు పెట్టేస్తారు అది. తర్వాత ఇవి వచ్చేసి గ్లాసులు, గాజు గ్లాసులు ఒరిజినల్. తర్వాత ఈ స్టాంప్ వచ్చేసి మనం అక్కడ యూజ్ చేస్తారు, అక్కడ మన కోర్టులో యూజ్ చేసేది. తర్వాత ఇవి వచ్చేసి మన రెస్టారెంట్ సెటప్ అనమాట. అవి ప్లేట్స్, తర్వాత కప్స్, తర్వాత ఈ టమాటో సాస్వి, ఇవన్నీ కప్స్. తర్వాత ఇక టీ జారు, టీ తీసుకుంది ఇది, ఈ కప్స్ వేసి. తర్వాత ఈ ఫ్లవర్ వాజెస్ ఏదైతే మన హౌస్ సెటప్ చేసినప్పుడు
కొద్దిగా బ్యూటిఫుల్గా ఉన్నందుకు ఫ్లవర్ హౌస్ అరేంజ్ చేస్తారు. అవి తర్వాత వచ్చినట్లయితే ఇవన్నీ స్టీల్ సామాన్లు అనమాట. కిచెన్ సామాన్లు, ఇవన్నీ కిచెన్ సెటప్. ఈ క్యారేజ్లు, తర్వాత స్టీల్ బిందులు, తర్వాత ఇక ఇవి గిన్నెలు, తర్వాత కూర గిన్నెలు, అన్నం గిన్నెలు, ప్లేట్స్. తర్వాత ఇటు వచ్చినట్లయితే బుక్స్, మనం ఏదైతే లా బుక్స్ ఉంటాయి కదా, ఆ లా బుక్స్, తర్వాత డిగ్రీ బుక్స్, ఇంజనీరింగ్ బుక్స్, ఏమైనా బుక్స్ ఉంటాయి కదా, మన మూవీస్లో కానీ సీరియల్లో కానీ ఏమైనా బుక్ సీన్ ఉందంటే ఈ బుక్స్ అనమాట. మీకు ఒక బుక్ తీసి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ బుక్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన బుక్ ఇది. తర్వాత ఇది ఓల్డ్ మాల్ బుక్ టైప్. ఇది ఇంకంతే. వచ్చేసి పూల సజ్జలు, ఇంకో పూలతో చూడు ఇది ఎంత నీట్గా ఉందో. ఇది ఎక్సెప్ట్ ఈ పూల సజ్జ చూడండి, ఇదేమోని మంచిది, ఇదేమో మామూలు వెదురుతో తయారు చేసింది. చూడు ఎంత నీట్గా డిజైన్ చేశారు దీన్ని. నిజంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా గ్రేట్ అసలు. డిజైనింగ్ హ్యాండ్స్ ఆఫ్. ఇవన్నీ క్లాత్స్, ఇవన్నీ మొత్తం ఈ క్లాత్స్ మనం కట్టుకుంటాంగా దారబంధానికి ఎదురుగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కదా, హాల్లో క్లాత్స్. అంటే ఇవన్నీ పెట్లు, మనం డబ్బులు దాచుకుంటాంగా, డబ్బులు దాచుకుంది చిన్నప్పటి సామాన్లు పెట్లు. చూడండి ఎంత బాగుంది. సో ఇక ఇది లోకల్ బీరువాలు అన్నమాట. ఇవి కూడా రెంట్కి ఇస్తాయి, ఒరిజినల్ ఇది. చూడండి అందులో అయితే దేవుడి ఫోటోలు, తర్వాత ఇక ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. అసలు ఎంత బాగున్నాయి చూడండి అసలు చూడండి. ఇవి తర్వాత ఇవి సామాన్లు చూడండి ఎంత బాగున్నాయి నీట్గా. ఇది ఒకటి, ఇది అట్లా లాంగ్ ఫిక్స్ చేసి ఉంచి చూపిస్తా. నంది విగ్రహం చూడండి, ఐరన్ దే కోటింగ్ చేశారు, చూడు ఎంత బాగుంది. ఎప్పుడన్నా ఆ సీన్లు ఉంటాయి చూసావా, భూమిలోంచి తవ్వకాలు తీసినప్పుడు విగ్రహాలు బయటపడతాయా, అటువంటి విగ్రహాలు ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రీక్రియేట్ విశ్వ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.